పెళ్లి చేసుకోరా నన్ను, ఇద్దరం హ్యాపీగా ఉందాం కలిసి ఇక నుంచి అని చెప్పి వెళ్ళి ఆయనతో మాట్లాడితే నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవసరం లేదు, నీ ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోను, మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అని చెప్పి లేదంటే ఫేమ్ అవుతా, నాకు ఏదైనా మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి అట్లా అని చెప్పి నన్ను ముంగట పెట్టుకొని వాడుకున్నాను. సడన్ గా ఒకరోజు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకుంటా వాడిని. ఎందుకంటే వాడికి నాకు వాడి మీద ప్రేమ ఉంది, వాడికి అది లేదు కదా. నేను బూతులు మాట్లాడతా అని తెలుసు, నేను కెమెరా ముంగట కూడా బూతులు మాట్లాడతా అని తెలుసు. మరి ఎందుకు లవ్ చేసిండు? నీ అమ్మ సావు ముండా రిలేషన్ మొదల రిలేషన్ అని చెప్పి చూసుకునేటప్పుడు బ్రేకప్ నేను రిలేషన్ లోలు తెలియదు. వాడికి సపోర్ట్ గా మౌనిక రాని, పండు రాని, వాళ్ళ అన్న వాళ్ళు వాడు ఎవరిని తెచ్చుకున్నా సరే నేను వాళ్ళ ఇంటి కూడా కూర్చొని ఖచ్చితంగా మాట్లాడతా. నాకు అంత గుద్దలం ఉంది మాట్లాడేంత. ఏమర్థమవుతుంది? అలా కూడా ఎందుకు తింటున్నావు అట్లా? అవసరం మనకి ఇవన్నీ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీపోరి. సో ఈరోజు వచ్చేసి ఒక మ్యాటర్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటంటే లాస్ట్ వీడియో మీరు కూడా చూసే ఉంటారు, పెళ్లి చేసుకోరా నన్ను, ఇద్దరం హ్యాపీగా ఉందాం కలిసి ఇక నుంచి అని చెప్పి వెళ్ళి ఆయనతో మాట్లాడితే నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవసరం లేదు, నీ ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోను, మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అని చెప్పి నిజంగా వాడు నన్ను సిన్సియర్గా లవ్ చేసి ఉంటే నేను ఎంత ఏం చేసినా సరే, వాడిని ఇంత జతాయించినా, వాడిని ఎంత టార్చర్ పెట్టినా సరే నేను పోయి పెళ్లి చేసుకుందాం దారా అంటే ఖచ్చితంగా చేసుకుంటాడు. నిజంగా ఎవరైనా ఒక అబ్బాయి సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తుండు అని వాడు మైండ్లో ఫిక్స్ అయిపోయి నేనే కావాలి అనుకుంటే ఖచ్చితంగా తాళి కడతాడు. కానీ వాడు కట్టలేడు. ఎందుకు కట్టలేడు? అదే కదా నాకు అర్థమవుతలేదు. కామెంట్లు కూడా చాలా మంది కామెంట్స్ పెడతారు, అక్క అంటే ఇన్ని రోజుల్లో నీతో వీడియోస్ వరకే ఉన్నాడేమో అక్క, లేదంటే నేను యూజ్ చేసుకున్నాడేమో అక్క అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు. అదే కాకుండా ఇన్స్టా కూడా నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. సో నాకు అదే అనిపిస్తుంది, నన్ను వాడుకున్నాడేమో నిజంగానే. నాకేం తెలుసు, యూట్యూబ్ పరంగా ఇన్స్టా పరంగా వాడుకున్నాడేమో, వాడికి ఎంత పైసలు వస్తాయని చెప్పి అలా అనుకున్నాడేమో, లేదంటే ఫేమ్ అవుతా, నాకు ఏదైనా మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి అట్లా అని చెప్పి నన్ను ముంగట పెట్టుకొని వాడుకున్నాడు. లవ్ అనే పదంకి అని అనిపిస్తుంది. అంటే ఈ 3 years ఉన్న రిలేషన్షిప్ వాడు జస్ట్ ఇట్లా తీసి వాడేస్తున్నాడు నార్మల్గా, ఏదో మా ఇద్దరి మధ్యలో ఏం లేనట్టు, అవసరం లేదు వద్దు అది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఎవడైనా ఒకటి సిన్సియర్గా లవ్ చేసిన మగవాడు అట్లా మాట్లాడతాడా? ఇప్పుడు కాదే ఒకటి పంచాయతీ మాట్లాడుతున్నాను. ఒకటి ఇగోనే, ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నావే, మీ ఇద్దరు బ్రేకప్ అయింది, లొల్లిలైంది, ఆయన వచ్చి పెళ్లి చేసుకుందామంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటావా? అదే నేను సాయిగా నువ్వు అడిగితే అవసరం లేదు, నీలాంటి చిల్లరది నాకు వద్దు, మా ఇంట్లో ఒప్పుకోరు, నువ్వెంత, నీ అవకాశం ఎంత అని మాట్లాడుతున్నాడు. అంటే ఇన్ని రోజు నన్ను లవ్ చేయలేడు కదా, అందుకోసం ఇట్లా మాట్లాడుతున్నాడు. నిజంగా తెలుగు ఉండి మాట్లాడతాడు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో కూడా వీడికి అర్థమవుతుంది. చెప్పాను నువ్వు నిజంగా ఇప్పుడు వాడు ఉన్నాడే, ఇన్ని గొడవలు అవుతున్నాయి. సడన్ గా ఒకరోజు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకుంటా వాడిని. ఎందుకంటే వాడికి నాకు వాడి మీద ప్రేమ ఉంది, వాడికి అది లేదు కదా. అంటే వాడు ఇన్ని రోజులు టైం పాస్ ఉన్నాడా మన తోటి? మరి వాడికి లేనప్పుడు నీకు ఎందుకు బేబీ వదిలేసి? అదే కదా, అందుకోసం ఇప్పుడు వాడితో మాట్లాడదామని ఫిక్స్ అయ్యి. అది ఇవ్వడే నాకు, నీ అవకాశం ఎంత చిల్లరదానా, నేనంట నా లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నానంటే వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేస్తున్నానంట పబ్లిక్లో. నేను చిల్లర పనులు చేసుకుంటా, వాడిని కూడా చిల్లరోడే చేస్తున్నానంట. నేను బూతులు మాట్లాడతా అని తెలుసు, నేను కెమెరా ముంగట కూడా బూతులు మాట్లాడతా అని తెలుసు. మరి ఎందుకు లవ్ చేసిండు? బూతులు మాట్లాడితే తప్ప? హలో, వినిపిస్తుందా సాయి కిరణ్? హలో చెప్పు సార్, ఏంది మళ్ళీ నీ బాధ ఏంది? నా బాధ ఏం లేదు, మొట్టగాడివి నువ్వు.
విను. ఏంది? నువ్వు నిన్న తాళి కట్టమంటే ఏమేమో మాట్లాడినావు కదా పెద్ద పెద్ద మాటలు నాతోటి. ఆ అంటే ఈ 3 ఇయర్స్ నువ్వు నన్ను లవ్ చేయలేవు. జస్ట్ ఏదో నీ అవసరానికి వాడుకున్నావా? ఒరే నువ్వెంత బ్లేమ్ చేయాలనుకుంటున్నావు? పబ్లిక్ ముంగట బ్లేమ్ చేసుకో, ఎవ్వరు ఏమన్నా బ్లేమ్ చేసుకో, నీ చేస్తలేదు అమ్మ సార్. ఎవ్వరు వీడియోలు ఏమన్నా కొడతలేరు. తెగించుకో, నాకెందుకు? ఆ నువ్వు అర్థమవుతుందా? వీడియో కొట్టు కొట్టకు, నేను నాకు అవసరం లేదు. ఇప్పుడు నన్ను వచ్చిన నేను కాడ కూడా ప్రశాంతంగా ఉండనియవా? బతకనియవా? సావాలా? ఇప్పుడే రెడీ అయినా. ఇదంతా కాదు, నీతో మాట్లాడేది కాదు ఇది. పోయి మీ ఇంటి ముంగట కూర్చొని మీ మమ్మీతో మీ డాడీతో మాట్లాడుతూ ఈ 3 సంవత్సరాలు ఉన్నాడు. చిన్న చిన్న లొల్లిలు అయినాయి. ఆ లొల్లిలు మీ అందరికి తెలుసు. ఈ 3 సంవత్సరాలు ఇంకా పెద్ద పెద్ద లొల్లిలు అయినాయి. నేను వెళ్ళిపోయిన రోజులు, నువ్వు వెళ్ళిపోయిన రోజులు, నువ్వు నాకు ఫోన్ చేసి బతిమిలాడిన రోజులు అన్ని ఉన్నాయి. సరే సరే చెయ్యి, పోయి మా ఇంటికి పోయి మా ఇంటి ముంగట మీ కూర్చొని మా ఇంటికి పోయి మీ ఇంటి ఇంటి బ్లేమ్ చేయి, ముంగటే నన్ను బ్లేమ్ చేయి. ఏంది? నీ అమ్మ సావు ముండా. ఆ నువ్వే పెద్ద సుల్లియాడి, మాటలు మంచిగా మాట్లాడు. అర్థమవుతుందా? ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏరా ఏం తిన్నావు ఏం తాగుతున్నావు నువ్వు? ముండా అంటున్నావు దాన్ని పట్టుకొని. చిదంగి బిత్తుర్రు. ఆ తిరిగిందా ఏంట్రా మాటలు? నార్మల్ గా తిట్టరా, గలీజ్ గలీజ్ గా ఎందుకు రే తిడుతున్నావు? ఉండు మామ, ఉర్రగుర్రు మామ, ఎందుకు టార్చర్ చేస్తుర్రు ఒక నన్ను? రిలేషన్ ఉన్నప్పుడు రిలేషన్ నా మొదల రిలేషన్ నా మొట అని చెప్పి చూసుకునేటప్పుడు బ్రేకప్ సుల్లిలో నేను అయినప్పుడు కూడా ఒక్కనే ఉన్నాను. correct దునియా మీద కూర్చొని రిలేషన్ మాట్లాడేటప్పుడు లోలు తెలియదా? గుర్తుగా వాళ్ళకి తెలియదా? ఉండాలి. పెట్టిదేం ఫోన్ ఏ పెట్టిదేం చిల్లరోడా నీతోటి చిల్లర ఇదంతా కాదు. నువ్వు మీ చిల్ల ఇంట్లో పోయి నువ్వు చిల్లర మాట్లాడతా దాని నేను. నీ అమ్మ చిల్లర ఎప్పుడు పిల్లర చూసినా అన్నావు ఆవారాలు ముఖం మీద లెక్క తెంగుతా తిరుగుకుంటా వచ్చి కూర్చొని ఇంట కూడా నా ఏం ఇష్టం నా పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నావు. నీ నువ్వు ఇస్తున్నావు వల్ల పైసలు? నాకు వస్తున్నాయి మరి అన్ని. నీకేమొస్తున్నాయి? ఏమొస్తలేవు నీకు తెలియదా ఏమొస్తున్నాయో నాకు? ఆ అమ్మ పెట్టిదేం ఫోన్ చిల్లరదానా. సిన్సియర్ గా లవ్ చేయకపోతే చెప్పేయాలి. ఒరే టైం బాబు పాస్ నువ్వు కి మస్తు వాడుకున్నా. సిన్సియర్ గా చేసినావు నువ్వు. ఒరే నేను సిన్సియర్ గా చేసిన కాబట్టి నా నీతోటే ఉన్నా. కోసం నీలాగా ఒక 10 5-6 మందితో సార్లు తిరగలే. మెడకాయ కోసేసుకున్నావు. నేనే మళ్ళీ అతక పెట్టిపించిన బాధతోని, సరేనా? అవునవును. చాలా సిన్సియర్ గా ఉన్నావు నువ్వు. సిన్సియర్ అంటే నువ్వు లవ్ లా అప్పుడు లైలా పారు అయితే ఇప్పుడు నువ్వు సుల్లిగాడు చూసినా ఎట్లా మాట్లాడుతున్నావు? వాడితో మాట్లాడడం బొక్క. నేను చెప్పినా కాదే అసలు వాడు ఎవడే నా గురించి ఊరికే మాట్లాడడానికి? మరి రిలేషన్ ఉన్నప్పుడు ఏం మీకిండే చెప్పండి మీరు. నేను ఇట్లనే ఉంటా అని తెలుసు, నేను ఇట్లనే బూతులు మాట్లాడతా అని తెలుసు. నేను ఎప్పటి నుంచో ఇట్లున్నా. మొన్న ఏమంటున్నావు? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నీ వల్ల నేను చిల్లరోడ్ని అయిపోతున్నా పబ్లిక్ లా, నీ మాటలేంది నీ బూతులేంది అంటే వాడు మాట్లాడలేడు అవన్నీ. నేను ఫేమ్ అయింది అన్న అయింది నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను ఎందుకు ఆపుతాను ఇవన్నీ చెప్పే నువ్వు? ఏమనంటే వేరే అబ్బాయితో చేసుకుంటావా చేయి చూస్తా. తాగినప్పుడు ఒకలా మాట్లాడతాడు, తాగినప్పుడు ఒకలా మాట్లాడు. తాగినప్పుడు అయితే అమ్మని దెంగేస్తా, వచ్చి ఇల్లు కాల పెడతా, ఎవడొస్తాడో చూస్తా, అది దాన్ని మాట్లాడతాడు. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడతాడు. ఒక పని చేయవు నిజంగా వీడియో వదిలేంగి వేరే అబ్బాయిని పట్టుకుని వీడియో నేను అదే చేస్తాను. నాకు విసిరేస్తాను. నేను వాడికి అర్థం అవుతుంది, వాడికి తెలిసి వస్తుంది అని చెప్పి నేను ఇన్ని రోజులు దూరం పెట్టినా. కానీ దూరం పెట్టిన తర్వాత వీడు రియాలిటీ ఏదో నాకు చూపిస్తున్నాడే వీడు. నేను కావాలని వాడిని వదిలే, వాడికి తెలిసి రావాలి మా ఫ్యూచర్ ఇద్దరిని మంచిగా ఉండాలంటే ఇట్లుంటే సెట్ అవుతుందని వాళ్ళకి తెలిసి రావాలని చెప్పి నేను వదిలేసినాను వాడిని. ఒక 2 months వదిలేసిన తర్వాత మళ్ళీ మన అప్పటికైనా మారి కొంచెం అన్ని సేవింగ్స్ వేసుకుంటాడేమో అనుకుంటే అది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటా మాటలు చూసిన ముండ ఎవరైనా మాట్లాడతారా అట్లా? వాడిని తిట్టాలా, ఇది ఇంకా ఎలాడుతున్నాను దీన్ని తిట్టాలా, నాకు ఏం అర్థమైతలేదు. అసలు ఏమనుకుంటున్నా నాకు నిజంగా అర్థమైతలేదు. ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి తెలుసా నాకు వాడి గురించి. అవునక్క నిజంగానే ఎందుకు గట్టలు పెడతాలి, నీ మీద ఇష్టం ఉంటే నిజంగానే కట్టేవాడు కదా అక్క. అప్పుడు వినాయక చవితికి అప్పుడు ఇప్పుడైతే ఇట్లనే గుత్తిగానే కొట్టి పెట్టిండే అప్పుడు. మరి అదేంటిదే? ఇదిగో బేబీ మీ ఇద్దరి మధ్యలో నేను దూరితే నేను ఒక ఎర్రి పూకుని, నా అంత ఎర్రి పూకు ఎక్కడ ఉండదు. దూరం అని అనట్లేదే, నేను నా ప్రాబ్లం నేను చెప్పుకుంటున్నా అంతే. ప్రతిసారి ఇగో బేబీ నేను నీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నా, చెప్తున్నా అంతే. నాకు కాదే నువ్వు వాడి చెప్పే. నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నా. వాళ్ళ మమ్మీతో వాళ్ళ డాడీతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో మాట్లాడతా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు వాడికే పోతున్నావు? ఆడికే పోతున్నా. ఆడెక్కడున్నాడో తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతా. సో గైస్ మీరు నన్ను తప్పు అనుకుంటారు రైట్గా అనుకుంటారు నాకు అర్థమవుతలేదు. ఇన్ని డేస్ నేను ఒక ఉన్నా కాబట్టి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తం క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నా. వాడికి సపోర్ట్గా మౌనిక రాని పండు రాని వాళ్ళ అన్న వాళ్ళు వాడు ఎవరిని తెచ్చుకున్నా సరే నేను వాళ్ళ ఇంటి కూడా కూర్చొని ఖచ్చితంగా మాట్లాడతా. నాకు అంత గుద్దలం ఉంది మాట్లాడేంత.
లేదేమో వాడు ఆడొంగలకి ఆడ దాచుకొని తిరుగుతున్నాడు. అవన్నీ నాకు ఉండవు. నేను డైరెక్ట్ పోయి మాట్లాడతా. తాగినప్పుడు అవన్నీ మాట్లాడతాడు వాడు వచ్చి. నేను ఇప్పుడు వెళ్తున్నా మా అంటే 4 hours అయినా కూడా నుంచి వాళ్ళ ఇంటికి పోయి నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోతో మాట్లాడతా. వాళ్ళ ఇంట్లోతో మాట్లాడింది కూడా రికార్డ్ చేసి మీకు ఖచ్చితంగా మీకు పెడతా. అందరు ఎట్లా మాట్లాడుతుర్రో ఏంటిది అని చెప్పి ప్రతి వీడియో అప్లోడ్ చేస్తా. ఎవరైనా ఏమని అనుకోండి గైస్ ప్లీజ్. బేబీ వదిలి దెంగరా అదే ఎందుకే ఏదే ఎన్నిసార్లే నేను అమ్మా కాదే తమాషా యాక్టింగ్ తింటున్నావా? ఆ సాయిగం దగ్గర పోయి ధర్నా గిర్నా ఏమేమో మాట్లాడుతున్నావు అంట. సాయివాడు ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర రేపు ఎందుకు పోతున్నావు ధర్నా గిర్నా? తినేసిపోతున్నా. తినేసినాడు కానీ నేను పిచ్చోళ్ళగా ఆడికి పోయి ఎంబడి షర్ట్ మార్చుకొని వస్తున్నా జిమ్ నుంచి తెలిసాక. యాక్టింగ్ లేదు కానీ తిను ఫస్ట్ తిను ప్రశాంత్ కూర్చొని తిను. పిచ్చా అవసరం ఆ ధర్నా గిర్నా చిల్లర చేస్తానే బాబు నువ్వు ఊకే. ఎందుకు ధర్నా ఏమని చేస్తావు చెప్పు? చూసుకోవాలి చూస్తా అసలు నువ్వు చేస్తావా? ఏం చేస్తున్నావు? దీనికి అర్థమవుతలేదు. ఏం అర్థమవుతుంది? అలా కూడా ఎందుకు తింటున్నావు అట్లా? ఆగమా అవసరం మనకి ఇవన్నీ? అట్లా చేస్తే మంచిగా ఉంటుంది. అట్లా చేయకపోతే ఎట్లా? చెల్లి ఇవన్నీ అర్థమవుతున్నా. యాక్టింగ్ నీకు మంచి చెప్తున్నా మంచి వారికి మళ్ళీ కోపం తెప్పే కదా. ఏం సపోర్టే? నేను అందరికి సపోర్ట్ చేస్తా. అర్థమైంది ఇట్లా చిల్లర వేస్తుంటే ఎవరు సపోర్ట్ చేయండి నీకు? నేను మౌలికంగా సపోర్ట్ చేస్తా అనుకుంటా ఇప్పుడు నీకు. కేవలం ఆ చిల్లరన్న మాటకి నేను ఇంత దిగజారి ఇంత చేస్తున్నా. ఏంది చిల్లర మాటకి దిగపోతున్నా? ఇప్పుడు చేస్తే ఇంకా చిల్లర ఇందులో అందరు ఇప్పుడు నిజంగా అయితే ధర్నా గిర్నాలు అవసరమా? చిల్లర వేసుకోవు కానీ గమ్మున ఉండి వాడుకో, తిని వాడుకో. ఏందా వాడు ఫోన్ చేసి ఆడు బాధపడతాడు. ఆడు పుగ్గాడాడు తిరిగి ధర్నా గిర్నా అంటే నేను భయపడి వచ్చిన. ఏం ధర్నా గిర్నా? ధర్నా అంటే ఏం చెప్పు అసలు? నీకు ఏమర్థమైంది ధర్నా గురించి చెప్పు. నువ్వు చూస్తావు కదా. ఏమన్నా దీనికి టెక్కు ఏం పెరిగింది తెలుసా? ఆహా చూస్తానా? పడ్డది సరిపోలేదా మన ఇంకా పడాలా? ధర్నా గిర్నా అంట. ధర్నా అవసరమానే నీకు? ఎవరున్నారు ఇంకా చెప్పు. ఒక్కదానే కూర్చుంటా ధర్నాలా? ఏమని కూర్చుంటా? చూడు నువ్వే చూడుగా చెప్పివో చెప్పా చూపిస్తావు అన్నమాట సినిమా. సరే చెప్పేవారు చెప్తారు ఎవడైనా మంచి చెడు. దాని తర్వాత ఆగమైతే నీ ఇష్టం. నీ లైఫ్ నీ జిందగీ ఏమైనా చేసుకో. నాకు ఎందుకు లేదమ్మా. ఆహా చెప్పకు. మాటలు చాలా జారుతున్నావు సనా చెప్తున్నా. నేను ఆహా అజయ్ అన్న పేరు అజయ్ అన్న.